ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మనకి శ్రీరామనవమి పర్వదినం వస్తోంది. ఆ సందర్భంగా శ్రీమద్ రామాయణం యొక్క సారామృతాన్ని మనం గ్రోలే ప్రయత్నం చేద్దాం. మునుముందుగా రామాయణ కర్త అయినటువంటి వాల్మీకుల వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆదికవి వాల్మీకి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ రోజు నుంచి ఈ ఉపన్యాసాల పరంపరను వినటానికి ఉద్యుక్తులైనటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. అలాగే నా ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క దివ్య పాదార విందాలను పట్టుకొని మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీమద్ రామాయణం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడికి ఉన్నది. హిందువుకు కాదండి, భారతీయుడికి ప్రతివాడికి ఉన్నది. భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఉన్నది. కావ్యాలు సమకాలీనమైన సమాజం యొక్క సాంఘికమైన, ఆర్థికమైన, రాజకీయపరమైన, మానసికపరమైన, సాంస్కృతిక విషయాలకి దర్పణాలు లాంటివి. మానవుడు ఎప్పటికప్పుడు తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని తన యొక్క హృదయంలో నిక్షిప్తం చేసుకొని దానికి అనుగుణంగా తన ప్రవర్తనని మెరుగుపరుచుకుంటూ ఉంటాడు. తన ఆలోచనలు సమున్నతంగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే జ్ఞానం అనేది నిరంతరము అభివృద్ధి చెందుతూ ఉంటుందండి. అది జడ పదార్థం కాదు. అంతేకాదు, జ్ఞానం అనేది బహుముఖంగా ఉంటుందండి. ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉత్తమమైనటువంటి మానవులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. దానికి శ్రీమద్ రామాయణాన్ని మనం ఒక ఊతకర్రగా చేసుకోవాలి. అంటే మన పూర్వీకులు ఏ విధంగా జీవించారు, ప్రస్తుతం మనం ఎట్లా జీవిస్తున్నాం, పూర్వీకులు తమకు ఎదురైనటువంటి సంఘటనలకి ఏ విధంగా వాళ్ళు ప్రతిస్పందించారు, అదే పరిస్థితులు ఇప్పుడు మనకు వస్తే మనం ఎట్లా ప్రతిస్పందిస్తున్నాం. ఆ స్పందనలో పూర్వీకులకి మనకి ఉన్న తేడా ఏంటి, పూర్వీకుల యొక్క అనుభవాలను మనం తెలుసుకున్న తర్వాత మన ప్రవర్తనలో, మన ఆలోచన తీరులో నాణ్యత ఎంతవరకు పెరిగింది, ఇవన్నీ మనం పునఃసమీక్ష చేసుకోవాలి. పునఃపరిశీలన కూడా చేసుకోవాలండి. ఆత్మావలోకనం చేసుకోవాలి ప్రతివాడు. అసలు మానవుడు అనేవాడు అభివృద్ధిగామి, నిరంతరము అభివృద్ధి చెందుతూనే ఉంటాడు. ఒక 20 ఏళ్ల క్రితం సెల్ ఫోన్ అనేది మనం ఊహకే లేదు. అలాంటిది ఇవాళ స్మార్ట్ ఫోన్. అందులో వాడు ఎక్కడో అమెరికాలో ఉన్నవాడిని చూస్తూ ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. అంటే ఆలోచించండి. అందువల్ల మానవుడు తన పరిసరాలని, తన సుఖ సంతోషాలకు అనుగుణంగా ఉండడం కోసం నిరంతరము కృషి చేస్తూ ఉంటాడు.
కొత్త కొత్తవన్నీ కనిపెడుతూ ఉన్నాడు. ఆరోగ్యపరంగా కూడా అభివృద్ధి చెందింది ఇవాళ దేశమే కాదు ప్రపంచం అంతా. పూర్వం 50 ఏళ్ళకి చనిపోయేవాళ్ళు ఇవాళ 70-75 ఏళ్ల దాకా జీవించి ఉంటున్నారు. అనేక కొత్త రకాల మందులు ఆవిష్కరణ జరగటం వల్లే కదా. అయితే ఆ కృషిలో మనం జీవితంలో ముందంజ వేసే విషయంలో శ్రీమద్ రామాయణంలో సన్నివేశాలు, పాత్రల యొక్క స్వభావాలు ఇవాల్టి కాలానికి కూడా, ఇవాల్టి తరానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. వీటిని ఆధారంగా చేసుకొని మన జీవితాన్ని సమున్నతంగా తీర్చిదిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకని? మానవుడు బుద్ధిజీవి. అటువంటి ప్రయత్నానికి శ్రీమద్ రామాయణాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో మనం పరిశీలిద్దాం. అంతేకాకుండా రామాయణంలో కొన్ని పాత్రల మీద కొన్ని అపోహలు ఉన్నాయి సమాజంలో. ఉదాహరణకి వాలి వధలో రాముడి మీద, సీతను అగ్నిప్రవేశం చేసే విషయంలో రాముడి మీద, చిట్ట చివరిలో సీతని పరిత్యజించినప్పుడు రాముడి మీద, ఇలా ఎన్నో విధాలుగా కొన్ని అపోహలు, అపప్రథలు ఉన్నాయి సమాజంలో. ఆ అపోహలు తొలగించటం కోసం నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తాను. పెద్దలు చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకొని, నేనేదో నా స్వపోల అదేదో అంటారే స్వకపోల కల్పితం వల్ల నేను చెప్పను. గురువుల యొక్క ముఖతః నేను విన్నది, మహానుభావులు మనకు అందించినటువంటి విషయాలని మీతో పంచుకుంటాను. అంతే తప్ప ఇందులో నాది ఏది ఇసుమంత కూడా సొంతంగా లేదు. మామూలుగా ప్రతి వాడిలో కూడా ఒక బలహీనత ఉంటుంది, ఏదో ఒక బలహీనత. ఆ బలహీనతను గనక మనం అధిగమించకపోతే అది వాడి జీవితాన్ని దుఃఖాలమయం చేస్తుంది. ఒకడికి పేకాట బలహీనత, ఇంకోడికి వేశ్యాలోలత్వం బలహీనత, వాడిని పాతాళ లోకానికి తొక్కిపడేస్తుంది ఆ బలహీనత. దానివల్ల వాళ్ళ జీవితం సుఖ సంతోషాలకి నెలవుగా ఉండదు. వాళ్ళ జీవితం సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి ఉండాలి అంటే బలహీనతలను తొలగించుకోవాలి. ఆ బలహీనతలు కనుక మనం తొలగించుకోకపోతే జరిగేటటువంటి అనుభవాలని శ్రీమద్ రామాయణం అనేక సన్నివేశాల రూపంలో, ఉదాహరణల రూపంగా మనకు చూపిస్తుంది. రావణుడే ఉన్నాడు, పరస్త్రీ వ్యామోహం, చివరికి వాడు చావటమే కాదు దుంపనాశనం అయినాడు. అంతే. మానవ జీవితంలో కొందరు ఒకేసారి స్వర్గం అంత ఉన్నత స్థాయికి ఎదుగుతారండి. వాళ్ళే వాళ్ళ నిర్ణయాలలోని లోపం వల్ల అధపాతాళానికి దిగజారిపోతూ ఉంటారు. ఉదాహరణకి విశ్వామిత్రుడు గొప్ప తపస్యాలి, దేవవేసి అయినటువంటి ఆ మేనకాదేవి వల్ల దిగిపోయినాడు. అలాగే వశిష్ఠుడి మీద మాత్సర్యంతో దిగిపోయినాడు, తపస్సు నాశనం అయిపోయింది. కాబట్టి మానవ జీవితం హుందాగా గడపటానికి శ్రీమద్ రామాయణ కావ్యం ఎన్నో అనుభవాలు మనకు అందిస్తుందండి. వ్యక్తిత్వ వికాసానికి ఈ రామాయణం ఒక మణిపూస లాంటిది. మనం ఏదో 30 రోజుల శిక్షణ కోసం 30,000 వెచ్చించవలసిన అవసరం లేదు. గరికపాటి వారు అంటుంటారు, 30 రోజుల శిక్షణ 30,000 భక్షణ అని. రామాయణ కావ్యం ఆనాటి పరిస్థితులని ఈనాటి కాలానికి వాస్తవానికి భేదం ఉందండి. ఎందుకంటే మధ్యలో ఒక యుగం కూడా అయిపోయింది. త్రేతాయుగం నాటిది రామాయణం. ఇప్పుడు మనం కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం. అయితే ఆ భేదాన్ని గ్రహించాలి మనం. దానికి అనుగుణంగా మన జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవటం కోసం మనం అందరం రామానుగ్రహంతో కృషి చేయాలి. మరి మనం అందరం
ఆ విధంగా చేద్దాం. అయితే మొట్టమొదటిగా శ్రీరాముడి యొక్క పితృభక్తి అలా చెప్పారు వాల్మీకుల వారు. మానవుడి యొక్క జన్మం తర్వాత మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులతోటి సంబంధం ఏర్పడుతుంది. అంటే జన్మించక ముందు నుంచి ఉంటుంది. ఎందుకని? పితృదేవత యొక్క శుక్ర శోణితాల వల్ల తన తల్లి గర్భంలోకి పిండంగా మారి ఎదిగి బయటకు వస్తాడు కదా. అంటే ఈ సంబంధం పుట్టడానికి ముందు బీజస్థితిలో ఉంటుంది. వైదిక ధర్మాన్ని అనుసరించి ఒక జీవాత్మ తాను మానవ శరీరాన్ని గ్రహించడానికి తల్లిదండ్రులే మూల కారణం కదా. అంటే ఒక బిడ్డ యొక్క పుట్టుకకి కాదు, అతడి యొక్క ఉనికికి, అతడి యొక్క భద్రతకి, అన్నింటితో పాటుగా అతడి యొక్క వ్యక్తిత్వాన్ని వికసింపజేయటం కూడా ఆ తల్లి తండ్రే కారణభూతులు అవుతారు. అందువల్ల మానవుడి యొక్క జీవితంలో తల్లిదండ్రుల యొక్క స్థానం అద్వితీయం. ఎవరూ దాన్ని భర్తీ చేయలేరని. తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డకి చేసేటటువంటి ఇతరములైనటువంటి మహా ఉపకారాలను కూడా శ్రీరాముడి ద్వారా ప్రకటింపజేసి తల్లిదండ్రుల ఉపకారము లేదా తల్లిదండ్రులకు ఉన్నటువంటి రుణం, పితృణం మనం తీర్చుకోలేము అని నిరూపింపజేసి ఉన్నాడు వాల్మీకుల వారు. యతో మూలం నరః పశ్యేత్ ప్రాదుర్భవ మహాత్మనః కథం తస్మిన్న వర్తేత ప్రత్యక్షే సతి దైవతే అంటాడు. అంటే తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క మలమూత్రాదులను శుభ్రం చేస్తారు. తల్లి ముఖ్యంగా ఏమాత్రం రోత అని అనుకోదు మనస్సులో కూడా. అలాగే అన్నపానాదులు ఇస్తారు, వస్త్రాలు ఇస్తారు. అంతేకాదు వాడికి విద్యాబుద్ధులు చెప్పించి జ్ఞానవంతుణ్ణి చేస్తారు. తద్వారా ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. అనేక విధాలుగా వాళ్ళ కోసం కష్టపడతారు, ఆహారం శ్రమిస్తారు. వాళ్ళ పొట్టలు మాడుచుకొని కూడా పిల్లలకి పెడతారు. మా అమ్మ అలా చేసిందండి. పక్కింటి వాళ్ళు ఏదైనా ఇస్తే గారెలో ఏదైనా ఆ రోజుల్లో మా చిన్నపిల్లలప్పుడు మా కోసం దాచిపెట్టి స్కూల్ నుంచి రాగానే తాను ఒక్క ముక్క కూడా తినకుండా మాకిచ్చేది. ఆ తల్లి రుణం ఎవడు తీర్చుకోగలుగుతాడండి ఈ జన్మలో? ఈ జన్మ కాదు, 1000 జన్మలు ఎత్తినా తల్లి రుణం తీరదు తీరదు తీరదు. అంటే మన కోసం అనేక త్యాగాలు చేస్తారు. ఆనాడు సంపాదన తక్కువ, తినేవాళ్ళు ఎక్కువ, పిల్లలు కూడా ఎక్కువ ఉండేవాళ్ళు సంతానం. అందువల్ల అనేక త్యాగాలు చేసి తమ బిడ్డలకు అంతులేని ఉపకారం చేశారు తల్లిదండ్రులు. అందువల్ల తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవటం అనేది అసాధ్యం అన్నారు. అంతే. యన్మాతా పితరౌ వృత్తం తనయే కురుత సదా నసు ప్రతికరం తత్తు మాత్రా పిత్రా చేయత్ కృతం అంటాడు వాల్మీకి. అంటే జీవిత పర్యంతం ఎంత సేవ చేసినా కూడా, ఏమి ఇచ్చినా కూడా తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోలేము. అందుకనే జీవతో వాక్యకరణాత్ అని శాస్త్రం చెప్పింది. తల్లిదండ్రులు జీవించి ఉన్నంతకాలం వాళ్ళ మాట వినాలట. వాళ్ళు మరణించిన తర్వాత శ్రాద్ధ కర్మలు చేయాలి. భూరి భోజనాత్ అన్నారు. మంచి భోజనాలు పెట్టి అందరికీ శ్రాద్ధ కర్మలు చేయాలి. ఆ తర్వాత గయాక్షేత్రానికి వెళ్ళి పిండం పెట్టాలి.
ఈ 3 పనులు ఏ పుత్రుడైనా చెయ్యకపోతే వాడు పుత్రుడు అనిపించుకోడు అని శాస్త్రం చెప్పింది. అంటే ఈ 3 పనులు చేస్తే కొంతైనా ఇసుమంతైనా సరే ఆ తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకునే అవకాశం మనకు కలుగుతుంది. అంటే తమ బిడ్డల కోసం తమ పొట్టలు కూడా కట్టుకొని తమ సుఖాన్ని సంతోషాన్ని విడిచిపెట్టి నానా కష్టాలు పడి నానా అవమానాలు సహించి బిడ్డల యొక్క ఉన్నతి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు తల్లి తండ్రి అహరహము. మరి అటువంటి పరిస్థితుల్లో చాలామంది చూస్తుంటాం, తమ పొలాలు పుట్రలు అమ్మి తమ పిల్లల్ని వేరే దేశాలకు పంపించి చదివించిన వాళ్ళు కూడా ఉన్నారు. చివరికి వాళ్ళు బిడ్డలు పట్టించుకోకపోతే దిక్కులేని వాళ్ళు అయిపోతూ ఉన్నారు. ఎంతోమందిని చూస్తున్నాం సమాజంలో. అందువల్ల త్యాగమూర్తులు వాత్సల్యమూర్తులైనటువంటి ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలని ఒక ఆదర్శ వ్యక్తిగా తీర్చిదిద్దడానికి కూడా తాము ముందు నైతిక సూత్రాలు పాటిస్తారు. ఆదర్శ వ్యక్తులుగా తమ జీవితాన్ని మలుచుకుంటారు. ఎందుకంటే మనం సక్రమంగా ప్రవర్తిస్తేగా మన బిడ్డ కూడా సక్రమంగా ప్రవర్తించేది. అయితే కొంతమంది తల్లిదండ్రులు అది మర్చిపోతున్నారు. వాళ్ళు సత్ప్రవర్తనతో ఉండకపోతే వాళ్ళు పాడైపోవటం కాదు, తాము కన్నటువంటి సంతానాన్ని కూడా పాడు చేసిన వాళ్ళు అవుతారు, వ్యసనపరులుగా మార్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ తప్పకుండా పాటించి తీరాల్సిందే. ఇది వేదం చెప్పిన మాట. అందుకనే రామాయణాన్ని కూడా వేదం యొక్క సారవంగా చెప్పారండి. వేద ఉపబ్రహ్మణం అన్నారు కదా. ఇక కుటుంబ శిక్షణ ఎలా ఉండాలి? కుటుంబంలో ఉంటూ తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలను పాటించడం నేర్చుకున్నటువంటి వాడు క్రమశిక్షణ కలిగినటువంటి ఉత్తమమైనటువంటి పౌరుడుగా రూపొందుతాడండి. దానివల్ల దేశానికి సమాజానికి ప్రయోజనం. అయితే అదే క్రమశిక్షణ లేకపోతే అటువంటి వ్యక్తి ఏ రంగంలోకున్నా కూడా ఉన్నతిని పొందలేడు. ఇది ఒక చారిత్రక సత్యం అండి. క్రమశిక్షణ అంటే తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తాను పాటించవలసినటువంటి విధి విధానాలని కర్తవ్యాలని శ్రద్ధగా నిర్వహించటం. దీనివల్ల వ్యక్తికి ఆత్మ సంయమనం అనేది ఒక ఉత్తమమైన గుణం అలవడుతుందండి. ఆత్మ నిగ్రహం వస్తుంది, స్థితప్రజ్ఞత వస్తుంది, కష్టాలు ఎదురైతే ఏం చేయాలో తెలుస్తుంది. తద్వారా కర్తవ్య నిర్వహణ పట్ల శ్రద్ధ కలుగుతుంది, భక్తి కూడా ఉంటుంది. తను చెయ్యవలసినటువంటి పనులని కర్తవ్యాలని తన ధర్మాన్ని ఎవడైతే శ్రద్ధగా పాటిస్తాడో అటువంటి వాడు మాత్రమే ఉత్తమ పౌరుడు అనిపించుకుంటాడండి. అటువంటి వాడే భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మహోన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాడు. అంటే మనం కుటుంబంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞాపాలన చేయడం వల్ల ముఖ్యంగా ఒక క్రమశిక్షణ ఏర్పడుతుందండి ఆ మానవుడికి. పెద్దలు చెప్పినట్టు నడుచుకోవటం కోసం ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛా ప్రవృత్తిని విడిచిపెట్టాలి. ఈ విధంగా స్వేచ్ఛా ప్రవృత్తిని గనక అరికట్టకపోతే తాను చేయవలసినటువంటి పనిని సక్రమంగా చేయలేడు, తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేడు, ధర్మాన్ని కూడా నిర్వహించటం కష్టం అవుతుంది.
అంటే వాస్తవానికి ధర్మ నిర్వహణ అనేది చాలా కష్టతరమైనటువంటి పని అండి. దానికోసం మహత్తరమైన త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కప్పుడు తన సర్వస్వాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. రాముడు సర్వస్వాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడుగా అడవికి. తన సంపద కూడా దానాలు చేసి వెళ్ళిపోయినారు. 14 ఏళ్ళు మనం ఉండం కదా. ఆ విధంగా చేయడానికి అవసరమైనటువంటి మానసిక స్థితి మనకు ఏర్పడాలి. ఆ స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. ఇటువంటి శిక్షణ కుటుంబ సభ్యులకి తనకు తెలియకుండానే ప్రతి వ్యక్తి పొందుతూ ఉంటాడండి. ఎందుకని? ఇంట్లో తండ్రి తాత వాళ్ళంతా ఒక వ్యవస్థలో నడుపుతూ ఉన్నారు కుటుంబాన్ని. నువ్వు దాన్ని దగ్గర నుంచి చూస్తూ ఉన్నావు, నీకు కూడా అదే అలవాటు అవుతుంది. అందుకనే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి శీల చరిత్ర కలిగి ఉండాలి, ఉత్తమమైన ఆదర్శాలతో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే తమ సంతానానికి క్రమశిక్షణ, విధి నిర్వహణ, కర్తవ్య పాలన వీటన్నిటిలో శ్రద్ధ కలుగుతుంది. మనం సక్రమంగా ఉండకుండా మన పిల్లల్ని ఉండమంటే అలా ఉంటారు. అంటే ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబంలో ఉంటాడో ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవటం అనేది అలవాటు చేసుకుంటాడు. దానితో పాటు కలిసిమెలిసి ఉండటం కూడా అలవాటు అవుతుంది. అంతేకాదు విశాలమైనటువంటి దృక్పథం కావాలండి ప్రతి వాడికి. ఆ విశాల దృక్పథం కనుక లేకపోతే ఏమవుతుందో కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అసలు విశాల దృక్పథం అంటే ఏంటి, అది లేనప్పుడు మనకు వచ్చే కష్టం ఏంటి, నష్టం ఏంటి అనే విషయాలు రేపటి రోజు కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ రామాయణ పరంపరగా సాగేటటువంటి ఈ ప్రవచనాలన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. మీకు నచ్చితే లైక్ ఇచ్చి కామెంట్ కూడా పెట్టండి అని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు మనసుకు నచ్చిన ఉత్సాహపరిచే ఒక కామెంట్ని ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. కామెంట్ పక్కన ఉండే హైప్ బటన్ కూడా ఒకసారి నొక్కి దాంట్లో ఉండే పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వింటున్నారు మనసు దోచే మోహనవాణి.